రాజీవ్ దయ్యానికి శ్వేతకి మధ్య ఉన్న సంబంధం గురించి అడగగానే శ్వేత చాలా భయపడుతూ వెనక్కి తిరిగి నీకు ఒక నిజం చెప్తాను రాజీవ్, కంగారు పడుకు అని అంటుంది. అందుకు రాజు సరే చెప్పు అని అంటాడు. మీరు బలి ఇచ్చిన పాప తను నా చెల్లి. నువ్వు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మీరు బలి ఇవ్వాల్సింది మా చెల్లిని కాదు నన్ను, ఎందుకంటే మా అమ్మకి పుట్టిన మొదటి సంతానం నేను అని అంటుంది శ్వేత. ఇది విన్న రాజు ఆశ్చర్యపోతాడు. వెంటనే రాజు మరి నీకు మీ చెల్లి కోసం తెలియదా తను చనిపోతుందని? అసలు ఇంత ముఖ్యమైన బలి విషయంలో మీ అమ్మ తప్పు చేసే అవకాశం లేదు, ఖచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉండాలి అని అంటాడు. వెంటనే శ్వేత లేదు, నాకు అసలు ఏమీ తెలియదు, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు, ఆ రోజు మేము ఆడుకుంటున్నప్పుడు మా చెల్లి కనబడకుండా పోయింది, మా వాళ్ళు ఎంత వెతికినా కనిపించలేదు, కొన్ని రోజులకి పనికి వెళ్ళిన మా నాన్న కూడా తిరిగి రాలేదు, మేమంతా చాలా బాధపడ్డాం, చాలా కంగారు పడ్డాం, ఎంత వెతికించినా నాన్న చెల్లి ఇద్దరూ దొరకలేదు, మా అమ్మ ఈ బాధ తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా చెప్తూ శ్వేత చాలా ఏడుస్తుంది. వెంటనే రాజు క్షమించు శ్వేత, నీకు ఇవన్నీ మళ్ళీ గుర్తు చేశానని అంటాడు. శ్వేత ఏం పర్లేదు రాజు, ఇంత దారుణమైన సంఘటనలు నా జీవితంలో జరిగాక నేను చాలా కృంగిపోయాను, ఆ తర్వాత నుంచి నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగానని చెప్తుంది రాజుతో. ఇదంతా విని రాజు శ్వేత ఇంతకీ మీ చెల్లి అసలు పేరు ఏమిటి అని అడుగుతాడు. అందుకు శ్వేత తిరిగి రాజును మీరు పూజలో ఏం పేరు రాశారని అడుగుతుంది. అందుకు రాజు మేము తన పేరు కవిత అని రాశామని అంటాడు. అందుకు శ్వేత మీరు బలి ఇవ్వాల్సింది నన్ను, అందుకే మీరు నా పేరు రాశారు పూజలో, మా చెల్లి అసలు పేరు శ్వేత, నా పేరు కవిత, నా చెల్లి మీద ప్రేమతో తను కనబడకుండా పోయాక తన పేరుని నా పేరుగా మార్చుకున్నా అని అంటుంది శ్వేత. అది విని షాక్ అయిన రాజు అంటే నీ అసలు పేరు కవితనా అని అడుగుతాడు. వెంటనే శ్వేత అవును నా పేరు కవితనే, కానీ నన్ను ఆ పేరుతో పిలవకు రాజు, నన్ను నా చెల్లి పేరైన శ్వేత అని పిలువు, నాకు అలాగే ఇష్టమని అంటుంది. ఇది తెలిసిన రాజు బాగా బాధపడుతూ వాళ్ళ పూర్వీకులు వాళ్ళ నాన్నగారు చేసిన తప్పులు గుర్తుకు వచ్చి బాధపడతాడు. అదే సమయానికి శ్వేత మొబైల్కి కాల్ వస్తుంది. శ్వేత కాల్ లిఫ్ట్ చేయగానే ఒక అమ్మాయి గొంతు హాయ్ అక్క ఎలా ఉన్నావు, బాగున్నావా అని వినిపిస్తుంది. ఆ గొంతు వినగానే శ్వేత కంగారు పడుతుంది. మళ్ళీ అదే గొంతుతో రాత్రి తప్పించుకున్నా అనుకున్నావా, నేనే విడిచిపెట్టా, నిన్ను అంత సులువుగా చంపేస్తానా అని అంటుంది. శ్వేత భయపడుతూ ఎందుకు నా వెంట పడుతున్నావు, నేనేం చేశాను నిన్ను, నన్ను వదిలే అని అంటుంది. అందుకు దయ్యం నువ్వేం చేసావో నీకు తెలియదా అని అంటూ అయినా నిన్ను ఎలా వదిలేస్తానక్క, సరే నీ గురించి ప్రక్కన పెట్టు, కానీ ముందు నువ్వు ఈ ఊరు అసలు ఎందుకు వచ్చావు, నువ్వు ఎక్కడికి బయలుదేరుతూ యాక్సిడెంట్ వల్ల ఎందుకు ఆగిపోయావు గుర్తుందా, నీ బాయ్ ఫ్రెండ్ని కలవాలనేగా ఇన్ని సంవత్సరముల తర్వాత నువ్వు ఈ ఊరికి వచ్చావు, అది గుర్తుందా అని అడుగుతుంది దయ్యం. శ్వేత కంగారు పడుతుంది. ఇప్పుడు వాడినే చంపేస్తే నువ్వు ఎలా బాధపడతావో ఎలా ఏడుస్తావో చూస్తా అని నవ్వుతుండగా కాల్ కట్ అయిపోద్ది. శ్వేత హలో హలో అంటూ చాలా భయపడుతూ మాట్లాడిందంతా రాజుకి చెప్తుంది. వెంటనే రాజు శ్వేతని తన బాయ్ ఫ్రెండ్ అయిన రాహుల్కి కాల్ చేసి తను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండమను, ఎవరు వచ్చి డోర్ కొట్టినా తెరవద్దని చెప్పు, మనం అక్కడికి వచ్చే వరకు మనము వచ్చామని తెలిసే వరకు డోర్ కొట్టినా తెరవద్దని చెప్పమంటాడు. శ్వేత రాజీవ్ చెప్పినట్టే కాల్ చేసి జరిగింది మొత్తం రాహుల్కి చెప్పి డోర్ అస్సలు తెరవద్దని చెప్తుంది. రాహుల్ మాట్లాడుతుండగానే ఈలోపు కాల్ కట్ అయిపోద్ది. వెంటనే రాజీవ్ శ్వేత రాహుల్ ఉన్న ప్లేస్కి బయలుదేరుతారు. కాసేపటికి రాహుల్ ఉన్న రూమ్ డోర్ ఎవరో కొడతారు, కానీ రాహుల్ తలుపు ఓపెన్ చేయడు. మళ్ళీ మళ్ళీ కొడుతున్న శబ్దం వస్తుంది. రాహుల్ ఎవరు అని అడుగుతారు కానీ ఎవ్వరూ మాట్లాడరు. రాహుల్ భయపడుతూ శ్వేత చెప్పినట్టుగానే రూమ్ డోరు తెరవడు. ఈలోపు శ్వేత రాజీవ్ రాహుల్ ఉన్న బిల్డింగ్కి చేరుకుంటారు. వాళ్ళు రాహుల్ రూము 5వ ఫ్లోర్లో ఉండడం వల్ల లిఫ్ట్ యూజ్ చేస్తారు కానీ పని చేయదు. మెట్ల మీద నుంచి వెళ్దామని పరిగెడతారు. ఈలోపు రాహుల్ రూమ్ డోర్ మళ్ళీ కొడుతున్న శబ్దం వస్తుంది. ఈసారి డోర్ బయట నుంచి శ్వేత గొంతుతో రాహుల్ నేను వచ్చేసా, డోర్ తీయని వినిపిస్తుంది. రాహుల్ అది విని నిజంగానే శ్వేత వచ్చిందని వెళ్ళి డోర్ తీస్తాడు. వెళ్ళి డోర్ తీయగానే బయట ఎవరు కనిపించరు కానీ ఒక గాలి మాత్రం రాహుల్ని తాకుతుంది. ఇది ఇలా ఉండగా రాజీవ్ శ్వేత రాహుల్ రూమ్ దగ్గరికి వచ్చేసరికి డోర్ తీసి ఉండడం చూసి శ్వేత భయపడుతూ రాహుల్ రాహుల్ అని పిలుస్తూ రూమ్ లోపలికి వెళ్తుంది.
రూమ్లోకి వెళ్ళిన శ్వేతకి రాహుల్ కనిపిస్తాడు. కానీ రాహుల్ రూమ్ కిటికీ ఎక్కి నుంచుని శ్వేతని చూస్తాడు. వెంటనే శ్వేత, రాహుల్ ఏం చేస్తున్నావు, అక్కడి నుంచి దిగు అని అంటుంది. కానీ రాహుల్ ఏం మాట్లాడలేకపోతాడు, కదలలేకపోతాడు. రాహుల్ చేతులు ఎంత కదిపినా కదలవు. తన గొంతు ఎవరో గట్టిగా నొక్కుతున్నట్టు, ఎవరో తన చేతులను గట్టిగా పట్టుకున్నట్టు ఆ ప్రాంతాలలో ఎర్రగా మారుతుంది. అది చూసిన రాజు రాహుల్తో అలా చేయిస్తుంది ఆ దయ్యమని అర్థమై, వాడిని ఏం చెయ్యకు, విడిచిపెట్టని అంటాడు. శ్వేత ఏడుస్తూ తనని వదిలే, కావాలితే నన్ను ఏమైనా చేసుకొని అంటుంది. అందుకు దెయ్యం నవ్వుతూ సరే వదిలేస్తున్నా అని చెప్పి కిటికీ నుంచి బయటికి వదిలేస్తుంది. రాహుల్ శ్వేత కళ్ళ ముందే క్రింద పడి చనిపోతాడు.